గిరిజా కళ్యాణం 8వ భాగం. 7వ భాగంలో రాజగోపాలరావు గారి మరణంతో గిరిజ ఆ ఇల్లు వదిలేసి హాస్టల్లో చేరి టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. స్కూల్ టీచర్గా ఆ పోస్టు 3 నెలలకే అవటంతో అది ఉండగానే ఇంకో ఉద్యోగం సంపాదించుకోవటానికి గిరిజ ప్రయత్నాలు చేస్తోంది. మధుమూర్తి కూడా ఎక్కడ ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా గిరిజకి చెప్పి అప్లై చేస్తున్నాడు. నిన్న కోఆపరేటివ్ బ్యాంక్లో క్లర్క్ కావాలని పేపర్లో పడింది. గిరిజ అప్లికేషన్ టైప్ చేసింది. తను స్కూలుకు వెళ్ళాలి, సెలవు దొరకదు. అదీ కాకుండా ఆ బ్యాంక్ ఎక్కడో దూరంగా ఉంది. మధు తనే స్వయంగా తీసుకెళ్ళిస్తానని నిన్న వచ్చినప్పుడు చెప్పాడు. గిరిజ అప్లికేషన్ టైప్ చేసి స్కూలుకు వెళ్లే ముందు దోబలోనే ఉన్న మధుమూర్తి ఇంటి ముందు రిక్షా ఆపి లోపలికొచ్చింది. మధు వాకిట్లోనే నిలబడి పిలిచింది. మధు లోపల భోజనం చేస్తున్నాడు. గిరిజ పిలుపు వినగానే ఆ అంటూ లేచొచ్చేశాడు. గిరిజ బ్యాగ్లో నుంచి టైప్ చేసిన కాగితం తీసి అతనికి ఇచ్చింది. కాస్త నువ్వు ఇచ్చేస్తావుగా అంది. ఈ అప్లికేషన్ ఇక ఆ బ్యాంక్ వాళ్ళకి అందినట్టే అనుకొని నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు అతను నవ్వుతూ. గిరిజ బ్యాగ్లో నుంచి 10 రూపాయల కాగితం తీసి అతనికి ఇచ్చింది. ఇదేమిటి అన్నాడతను. ఆటో ఛార్జీ. ఇదేమిటి ఈ కొత్త పద్ధతి ఎప్పటి నుంచి? నేను బస్సులో వెళ్ళొస్తాను. గిరిజ చెయ్యి నెట్టేస్తూ అన్నాడు. బస్సులు దొరుకుతాయో లేదో, లేకపోతే సైకిల్ మీద వెళ్తాను, అదంతా నీకెందుకు అన్నాడు. అది కాదు మధు, నువ్వు సాయం చెయ్యి, కానీ డబ్బు మాత్రం. గిరిజ అంటుండగానే ఇంతలో వరమ్మ వంటింట్లోంచి రయ్యన వచ్చేసింది. డబ్బు తీసుకోడే, వాడెందుకు తీసుకుంటాడు? వాడికి నువ్వు రెండో సంసారం అయిపోయావు. ఏమ్మా మహాతల్లి, చేసుకున్న పెళ్ళి పెటాకులు చేసుకుని వీధిన పడ్డావు. సిగ్గు లజ్జ లేకుండా తగుదునమ్మా అంటూ ఈ ఊర్లోనే ఉద్యోగం వెలగబెడుతున్నావు. నీ అంత బరితెగించిన ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు. అమ్మా మధుమూర్తి అరిచాడు. కానీ ఆవిడ ఆ అరుపుల్ని లేసమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. ఏదో పెళ్లి చేసుకున్నావుగా, ఒక ఇంటిదానివి అయినావు కదా, పీడ వదిలింది అనుకున్నా. మా వాడికి ఇక నిశ్చింతగా పెళ్లి చేయొచ్చని అనుకున్నా. మళ్ళీ నీ కథ మొదలైంది. వాడొచ్చిన ప్రతి సంబంధాన్ని వద్దంటున్నాడు. అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా? మధుమూర్తి తల్లిని వంట ఇంటి వైపు తోశాడు. ఎందుకు తెలియదురా, బాగా తెలుసు. ఈ పాపిష్టిదాని మూలంగానే నువ్వు ఆ వరంగల్ సంబంధం వద్దంది. అది నాకు తెలియదనుకుంటున్నావా? పెళ్ళికి ఒప్పుకుంటానన్న పెద్ద మనిషివి మళ్ళీ ఎందుకు మనసు మార్చుకున్నావు? నువ్వు ఇంకా మాట్లాడకమ్మా, ఇంకొక మాట మాట్లాడావంటే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. గిరిజ నువ్వు ఇక వెళ్ళిపో అన్నాడు మధు. గిరిజ ముఖంలో అవమానం, అభిమానం, రోషం కుతకుతలాడిపోతున్నాయి. వెళ్ళొస్తాను మధు, ఎంతో సహనంతో ఆ అవమానం దిగమింగుతూ అంది. నువ్వు మళ్ళీ ఏమీ రానక్కర్లేదు తల్లి. నా కొంప నిలువునా తీయకు. నీకు ఆ మొగుడు నచ్చకపోతే వెళ్ళి దేశం మీద పడు, అంతేగాని నా కొడుకు జోలికి మాత్రం రాకు. సిగ్గున దానివైతే ఈ గుమ్మంలో మళ్ళీ కాలు పెట్టావు. వరమ్మ కేకలు పెట్టి అరుస్తుంటే ఇరుగు పొరుగు సోద్యంగా తొంగి చూడసాగారు. మధుమూర్తి గబగబా షర్టు వేసుకొని చెప్పులేసుకొని బయటకొచ్చాడు. గిరిజ రిక్షా ఎక్కబోతోంది. గిరిజ, అమ్మకేం తెలియదు, ఏమిటో వాగేసింది. వాళ్ళకి నీ స్థితి చెప్పినా అర్థం కాదు. అదంతా నువ్వు మనసులో పెట్టుకోవద్దు. గిరిజ కళ్ళ నీళ్ళని బలవంతంగా బిగబట్టుకుంది. మీ అమ్మ మీద నాకేం కోపం లేదు మధు, తప్పంతా నాదే. నేను ఇదివరకు గిరిజనే అనుకుంటున్నాను. ఇదివరకు గిరిజను కాదుగా, భర్త వదిలేసిన ఆడదాన్నయ్యే. నేను సాయంత్రం కలుస్తాను గిరిజ. గిరిజకు ఆ మాట ఉత్సాహంగా అనిపించలేదు. సమాధానం ఏమీ చెప్పలేదు. పోనీ అంది. రిక్షా కదిలింది. గిరిజ మనసులో విషం గుమ్మరించినంత చేదుగా ఉంది. మధుమూర్తి ఎంత మంచివాడు, తనకి ఎంతో అండగా నిలబడ్డాడు. అతని స్నేహంలో ఎలాంటి స్వార్థమూ లేదు. అతను తనకి తోడుగా ఉంటే లోకానికి ఎందుకంత బాధ? వెక్కిరింపుగా ఏదో ఒకటి అంటూనే ఉంది. హాస్టల్లో కూడా అంతే, అందరూ గుసగుసలు మొదలుపెట్టారు. కానీ అతను అది లక్ష్య పెట్టడం లేదు. అనుకోని గిరిజ, మన మనసుల్లో కల్మషం లేనప్పుడు మనకెందుకు భయం అంటాడు. కాదు కాదు, తనకి అతను సాయం చేస్తున్నాడు, అందువల్ల అతనికి నష్టం కలగకూడదు. అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత తనదే అనుకోసాగింది. సాయంత్రమైంది. మధుమూర్తి బ్యాంక్ నుంచి బయటికి వచ్చి ఇంటికి వెళ్ళడానికి సైకిల్ తాళం తీస్తున్నాడు. ఇంతలో అక్కడికి కాస్త దూరంలో కారు చాగింది. దాన్ని ఆనుకుని వేలితో తాళం చెవులు తిప్పుతూ చందు నిలబడి కనిపించాడు. మధు చందుని చూడనట్టే ఊరుకున్నాడు. సైకిల్ నడిపిస్తూ అతని పక్క నుంచి వెళ్తుంటే చందుయే మాట్లాడాడు. మీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి. మధు ఆగాడు. చెప్పండి అన్నాడు. క్షణంసేపు ఇద్దరూ ఒకరినొకరు దీక్షగా చూపులతోనే కొలుచుకున్నారు. చందు చూపులు స్నేహపాత్రంగా ఏమీ లేవు. కానీ అది గమనించిన మధుమూర్తి ముఖంలో భయం లేసమాత్రం కూడా కలగలేదు. ఇక్కడ కాదు, ఇది బజారు, నలుగురు నడుస్తుంటారు. మధు అతని వైపే చూస్తున్నాడు.
ఆ ఐస్ క్రీమ్ పార్లర్లో కాసేపు కూర్చుందామా చూపిస్తూ అడిగాడు చందు. నాకేం అభ్యంతరం లేదు. చందు కార్ లాక్ చేశాడు. మధు సైకిల్ పక్కకు పెట్టి తాళం వేశాడు. ఇద్దరూ నడుచుకుంటూ ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్లారు. చందు జనం లేకుండా దూరంగా మూల టేబుల్ ఎన్నిక చేశాడు. ఇద్దరూ కూర్చున్నారు. ఏం తింటారు? విలాసంగా చూస్తూ అడిగాడు చందు. ఏదైనా పర్లేదు. ఐస్ క్రీం వచ్చింది. ఇద్దరూ తినటానికి ఉపక్రమించారు. గిరిజ ఎవరో మీకు తెలుసా? హఠాత్తుగా అడిగాడు చందు. ఐస్ క్రీం తింటున్న మధు ఉలిక్కిపడలేదు. ఆ అడిగిన తీరుకి కంగారుగా తలెత్తి చూడలేదు. నిదానంగా తింటూ తెలుసు అన్నాడు. గిరిజ ఎవరనుకుంటున్నారు? చందు కంఠంలో పదును తొంగి చూస్తోంది. నా చిన్ననాటి స్నేహితురాలు. అంతకంటే ఇంకేం కాదా? ఇప్పటి వరకు అంతకు మించి ఏం కాదు. అంటే మీ ఉద్దేశం? మీరు అడగదలుచుకున్నదేదో స్పష్టంగా సూటిగా అడగండి. అయితే చెప్పండి. గిరిజ పరుగుల కుటుంబానికి కోడలైంది. తర్వాత తలతిక్కతనంతో ఆ ఇల్లు వదిలేసి వచ్చి ఆ ఇంటి పరువుని నవ్వుల పాలు చేసి ఒక్కతి ఉంటోంది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? అది గిరిజ స్వవిషయం. నేను అడగను. స్నేహితుడిగా నా హద్దులేమిటో నాకు తెలుసు. గిరిజకి స్నేహితుడును అని అంటున్నారు. స్నేహితుడిగా గిరిజని చక్కదిద్దాల్సిన బాధ్యత మీకేం లేదా? ఎందుకు లేదు? తప్పకుండా ఉంది. కానీ గిరిజ తప్పు పని చేస్తున్నప్పుడు కదా ఆ చక్కదిద్దటం అనే ప్రశ్న. అలా ఇల్లు వదిలేసి రావటం తప్పు కాదా? దానికి కారణం ఏముందో. గిరిజ తెలివిగల పిల్ల, బాధ్యత తెలిసిన వ్యక్తి. ఇంత బయటపడే పనిచేసిందంటే దానికి తగ్గ కారణం ఉండే ఉంటుంది. అంతకంటే గత్యంతరం ఇంకేదీ ఉండి ఉండదు. చందు మాట్లాడలేదు. దూరం నుంచి చూస్తే మధుమూర్తి నిదానస్తుడిగా మొహమాటం గలవాడిగా కనిపిస్తాడు. కానీ దగ్గరికి వచ్చి చూస్తే మాటల్లో అదేం కనిపించటం లేదు. గిరిజ ఎవరి అండలో అంత నిర్భయంగా బ్రతకగలుగుతోందో చందుకి ఇప్పుడు బాగా అర్థమవసాగింది. మధుమూర్తి లాంటి వాళ్ళు లోకానికి తలవంచినట్టే ఉంటారు. కానీ వాళ్ళు చేయదలుచుకున్నదేదో చేసి ఊరుకుంటారు. ఇలాంటి వాళ్ళని ఏదైనా అంటే మంచివాళ్ళని ఆడిపోసుకుంటుంది అనే అపవాదు లోకానికి ఎదురు తగులుతుంది. గిరిజని మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? చందు ఆఖరి మాటగా అడిగాడు. అప్పుడు కూడా మధు కాస్తంత కూడా తొణకలేదు. క్షణం ఆగి అన్నాడు. నేను అనుకున్నందువల్ల ఈషన్ మాత్రం కూడా ప్రయోజనం లేదు. అలాంటిదేదైనా గిరిజ అనుకోవాలి. చందు గుండెల్లో మంటలాంటిది రగులుతోంది. అతనికి అకారణంగా అందరి మీద కోపం వస్తోంది. ఇప్పుడు కూడా అంతే జరిగింది. మధుమూర్తి మీద కోపం వచ్చింది. అతను లేస్తూ హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. గిరిజ నా భార్య. ఎప్పటికైనా గిరిజని ఏ విధంగానైనా ఇంటికి తీసుకువెళ్ళి తీరుతాను. ఆ సంగతి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మధుమూర్తి లేచి కరచాలనం కోసం చేయి చాచాడు. అలాంటి క్షణమే వస్తే గిరిజ స్నేహితుడిగా నాకంటే సంతోషపడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. మీరు నమ్మండి. రెండో చెయ్యి అందుకొని చందు చెయ్యి అందుకుని తనే ఊపాడు. ఈసారి తెల్లబోవటం చందు వంతైంది. ఏమిటి మనిషి ధోరణి? బొత్తిగా అంతుపట్టడం లేదు. ఒక నిమిషంలో గిరిజని పెళ్లి చేసుకోవటం ఇష్టమేనన్నట్లు మాట్లాడతాడు. ఇంకో నిమిషంలో ఆమె కాపురం చక్కబడితే సంతోషించే వ్యక్తిని తనేనంటాడు. ఈ రెండిట్లో ఏది జరిగినా అతనికి ఇష్టమేనా? ఇద్దరూ బయటకొచ్చారు. చందు కారు తీసుకుని వెళ్ళిపోయాడు. అతనికి వ్యూ మిర్రర్లో వెనకే సైకిల్ మీద మధు రావటం కనిపిస్తూనే ఉంది. అతను క్రమంగా దూరమయ్యాడు. గిరిజా, గిరిజా, చెప్పునరా, నీ సైకిల్ ఫ్రెండ్ వచ్చాడు. పారిజాతం వచ్చి పిలిచింది. మధుని సైకిల్ ఫ్రెండ్ అని, చందుని కార్ ఫ్రెండ్ అని అంటుంది. నేను లేనని చెప్పు పారు, ప్లీజ్, మంచిదానివి కదూ అంది గిరిజ. నువ్వు లేవని చెప్పటమా? ఎందుకని? అంది పారు ఆశ్చర్యంగా. మా తల్లివిగా నన్ను ఇంకేం తర్కించకు, గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది. సరేలే. పారిజాతం వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో మళ్ళీ తిరిగొచ్చింది. గిరిజ, అతనికి నువ్వు లోపలున్నావని తెలుసట. అతను ఊరు వెళ్తున్నాడట. నీతో ఏదో మాట్లాడి వెళ్ళాలట. అబ్బా వద్దు, నువ్వున్నావని చెప్పేశాను అంది. గిరిజ గత్యంతరం లేని దానిలా విజిటర్స్ రూమ్లోకి వచ్చింది. అక్కడ మధుమూర్తి నిలబడి ఉన్నాడు. గిరిజ అతని వైపు సూటిగా చూడలేదు. ఏమిటి మధు అంది. నేను ఈరోజు ఊరు వెళ్తున్నాను అన్నాడతను. ఏ ఊరు? నంద్యాల. ఎందుకు? పెళ్లి చూపులకా? నవ్వు ముఖంతో అంది. ఆహా, నాకక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. జాయిన్ అవటానికి వెళ్తున్నాను. గిరిజ గబ్బాలన తలెత్తి చూసింది. ట్రాన్స్ఫరా? అదేమిటి? 3 ఏళ్ల వరకు ట్రాన్స్ఫర్ ఉండదని మొన్ననేగా చెప్పావు. ఇంత హఠాత్తుగా ట్రాన్స్ఫర్ ఎలా అయింది? మధు వేలెత్తి పైకి చూపించాడు. ఆ పెరుమాళ్లకే ఎరుక. మా పక్క సీట్ అతను చెప్పడం. అతను సందేహంగా ఆగాడు. ఎవరైనా నీకు ట్రాన్స్ఫర్ చేయించారనా? అవును, చందుయేగా. నాకు తెలుసు. నాకు తెలియదు గిరిజ. ఏదైనా నేను వెళ్ళి జాయిన్ అయి తీరాలి.
సెలవు పెట్టేందుకు కూడా వీల్లేదు. నా మూలంగా నీకెన్ని బాధలు కదూ. గిరిజ కళ్ళల్లో నీళ్ళొచ్చేసినాయి. మధు దగ్గరికొచ్చాడు. చిచి, ఏం మాటది? అదుగో అదుగో అమ్మాయి గారి ధైర్యం ఏమైపోయింది? గిరిజ కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. బోటు అన్ని పక్కలా చిల్లులు పడి నడి సముద్రంలో మునిగిపోతుంటే ఇంకెక్కడ ధైర్యం మధు? మధ్యాహ్నం నుంచి నీకు ఈ కబురు ఎలా చెప్పాలా అని సతమతమవుతున్నాను. మీ ఇంటికి రావాలంటే మీ అమ్మ ఏమనుకుంటుందోనని భయం. ఏమైంది గిరిజ? ఏం జరిగింది? నా ఉద్యోగం పోయింది. నిజంగానా? తెల్లబోతూ అడిగాడు. అవును, ఈరోజు నేను వెళ్ళగానే హెడ్ మిస్ట్రెస్ పిలిచింది. ఏమిటో అనుకొని వెళ్ళాను. ఊస్టింగ్ ఆర్డర్సు నా చేతికిచ్చింది. నా టీచింగ్ వాళ్ళకి సంతృప్తికరంగా లేదట. నా ప్రవర్తన కూడా వాళ్ళ స్కూల్కి ఉన్న మంచి పేరుకి భంగకరంగా ఉందట. ఇంకెవరినో అపాయింట్ చేస్తున్నారట. ఇదేమిటి? క్రితం వారమేగా నీ టీచింగ్ చాలా బాగుందని మెచ్చుకుందని సంతోషంగా చెప్పావు. అవును, హఠాత్తుగా ఎవరో ఆవిడ అభిప్రాయం మార్చేశారు. పారిజాతం అనటం. మొన్న పారిజాతం ఆవిడ దగ్గర ఉండగానే ఆవిడికి ఫోన్ వచ్చిందట. ఎవరో నా గురించి ఆరా తీశారట. పారిజాతానికి అప్పుడే అనుమానం వేసిందట. కానీ హెడ్ మిస్ట్రెస్ మంచిది కదా, నన్ను తీసివేయదని అనుకుందట. మధు నిట్టూర్చాడు. బాగుంది. నా ఉద్యోగం ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయింది. నీ ఉద్యోగం పోయింది. మనిద్దరినీ దూరం చేయటానికి ఇదెవరో కావాలని చేసిన పని అని తెలుస్తోంది. గిరిజ పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు మెదిలింది. వాళ్ళింతే చేయగలరు, కానీ మనకి ఒకరికి పట్ల ఒకరికి ఉన్న అభిమానం తుంచివేయలేరు కదా. అయితే నువ్వు ఊరు వెళ్తున్నావన్నమాట. నంద్యాల వెళ్తున్నావా? అబ్బా, ఎంత దూరం! గిరిజ, మనసులు దగ్గరైతే దూరం ప్రసక్తే లేదంటాను. నేనెక్కడున్నా నీ దగ్గరున్నట్లే అనుకో. కాకితో కబురు చేసినా వచ్చి వాళ్తాను. చూడు, ఉద్యోగం పోయిందని కాస్త కూడా దిగులు పడొద్దు. నీ ఉద్యోగం పోయినా నా ఉద్యోగం ఉందిగా. మధు గిరిజ చేతుల్లోకి తలదించుకుంది. నువ్వు ఇంత అధైర్యపడితే నేను వెళ్ళను, ముందే చెప్తున్నాను. లేదు, నేను అధైర్యపడను. నువ్వు వెళ్ళిరా, కళ్ళు తుడుచుకుంటూ అంది. గిరిజ, స్నేహం అంటే ఏమిటి? జీవితంలో వ్యతిరేక పరిస్థితులు బలంగా ఎదురైనప్పుడు కృంగిపోకుండా ఒకరికి ఒకరు చేయూత ఇచ్చుకోవటం, అంతేగా. అంతే మధు, అంతే. నువ్వు ఇంతగా బెంబేలు పడాల్సిన విషయం ఇందులో నాకేం కనిపించడం లేదు. చూడు, ప్రతి వాళ్ళ జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే జీవితం అనేది మళ్ళీ ఉంటుంది. లేకపోతే ఏముంది? కెరటంతో పాటు సముద్రంలోకి కొట్టుకుపోయి మన ఉనికిని మనం కోల్పోవటమేగా. నిజమే మధు. నా బాధ ఏమిటంటే చందుకి నేనంటే అభిమానం, ప్రేమ లేనప్పుడు నా మానాన నన్నెందుకు వదిలేయకూడదు? నన్నెందుకు ఇలా వెంటాడాలి? అది పురుషత్వపు అహంకారం చేసే హఠం. అంతకంటే ఇంకేం లేదు. ఆడపిల్లవి అతని డబ్బుని కాదని వచ్చి ఇంత ధైర్యంగా నువ్వు నిలబడటం, అది అతను అవమానంగా భావిస్తున్నాడు. గిరిజ, నువ్వు నీ ధైర్యం ప్రతి ఆడపిల్లకి ఆదర్శం కావాలి. ఆడపిల్లంటే కేవలం నేను ఆడపిల్లనే అనే పిరికితనం పోకూడదు. నేను మనిషినే అన్నట్లు జీవితంలో ఎగుడు దిగుళ్ళని ఎదుర్కోవాలి. ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్ల చదువు, సంస్కారం ఆలంబన చేసుకుని మగవాడు లేకపోయినా బ్రతకగలను అనే ధీమా కలిగి ఉండాలి. ఏ దేశంలో ఆడపిల్ల ఇంత చైతన్యవంతంగా ఉంటుందో ఆ దేశానికి వాళ్ళు వెలలేని రత్నాలుగా శోభిస్తారు. మధు, నువ్వెంత మంచివాడివి. దేవుడు 1000 సంవత్సరాల పాటు నేను చల్లగా చూడాలి. ఆ దేవుడు ఎంత మంచివాడు గిరిజ. నీలాంటి స్నేహమైని నాకు జీవితంలో ప్రసాదించాడు. ఇక నేను వెళ్ళిరానా? వెళ్ళు. అధైర్యపడవుగా? నాకెప్పుడైనా అలా అనిపిస్తే నిన్ను గుర్తు చేసుకుంటాను. నాకు మధు ఉండగా నాకేం భయం అనుకుంటాను. వెరీ గుడ్, అలా ఉండాలి. నువ్వెప్పుడు అలాగే గుర్తు చేసుకోవాలి. నేను వెళ్ళగానే చేసే మొదటి పని ఏమిటో తెలుసా? నీకు ఉత్తరం రాస్తాను. నువ్వు జవాబు రాస్తావుగా? తప్పకుండా. నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తాను. మధు వెళ్ళిపోయాడు. గిరిజ గేటు వరకు అతన్ని సాగనంపి వచ్చింది. అతను వెళ్తుంటే వీధి చివర కనుమరుగయ్యే వరకు తదేకంగా చూసింది. అతను దూరమైపోతుంటే మనసంతా ఏదో బలం పోగొట్టుకున్నట్లుగా దీనంగా అనిపించింది. మధు ఎంత మంచివాడు. మగవాళ్లల్లో 100కి1 అలాంటి సహృదయులుంటే ఎంత బాగుంటుంది. మధు లాంటి వాళ్ళ దగ్గర ఆడపిల్లలకి ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. ఆడపిల్లకి ఒంటరితనపు ఎడారుల్లో వీళ్ళు ఒయాసిస్ లాంటి వాళ్ళు. ఆ చల్లని నీడన ఎంతగానైనా సేద తీరవచ్చు. గిరిజ మెల్లగా మెట్లెక్కి హాస్టల్ లోపలికి వచ్చింది. మర్నాడు ఉదయం 9 గంటల వేళ. గిరిజ చీరలన్నీ ఉతికి తాడు మీద వరుసగా ఆరేస్తోంది. మధు ఈ పాటికి ఎప్పుడో నంద్యాల చేరుంటాడు. ఆఫీస్కి వెళ్ళకముందే తనకు ఉత్తరం రాస్తాడు. అతనికి ఏమని జవాబు రాయాలో ఊహించుకుంటోంది.
ఈసారి ఉత్తరంలో ప్రియమిత్రమా అని సంబోధిస్తే ఏమంటాడో చూడాలి. గిరిజ, గిరిజ, ఎక్కడ నువ్వు? పారిజాతం హాస్టల్ వరండాలోంచి కేకలు పెట్టింది. గిరిజ తిరిగి చూసింది. చేతిలో పేపరుంది. గిరిజ చప్పున చీరల వెనక్క దాక్కుంది. పలకలేదు. పారిజాతం ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు. ఇక ఏ థియేటర్లో ఏ మార్నింగ్ షో ఉందా అని చూస్తోంది కాబోలు. సినిమాకి రాను మొర్రో అన్నా వినదు. సినిమా అంటే ఇష్టం లేని వాళ్ళు పిచ్చివాళ్ళు అంటుంది. పోనీలే అని వెంట సినిమాకి వెళ్ళామా అదొక పెద్ద శిక్ష. వేరుశెనక్కాయలు, బఠానీలు చిన్నపిల్లలా తింటుంది. ఎదుటి వాళ్ళని తినమని వేధిస్తుంది. వద్దన్నా వినదు. ఇక సినిమా మొదలైతే చాలు, ఆ విమాన హీరో వచ్చినప్పుడల్లా పక్కన కూర్చున్న వాళ్ళ చేతులు నలిపేస్తుంది. జబ్బల మీద గీరేస్తుంది. అదో భయంకరమైన అనుభవం. చూసిన సినిమాని అంతటితో వదలదు. మళ్ళీ సినిమా చూసే వరకు దాని గురించి వర్ణిస్తూ మాట్లాడుతుంది. అందుకే పారిజాతం తన డబ్బులు పెట్టి తీసుకువెళ్తానన్నా ఎవ్వరూ వెళ్ళటానికి ఇష్టపడరు. పారిజాతానికి ఇప్పుడు సినిమాకి రానని ఎలా చెప్పాలా, ఏ వంక పెట్టాలా అని గిరిజ ఆరేసిన చీరల చాటున నిలబడి ఆలోచిస్తోంది. పారిజాతం చీరల కింద నుంచి గిరిజ కాళ్ళను చూడనే చూసింది. గిరిజ, నిన్నే, ఇక్కడున్నావా అంటూ పరిగెత్తుకొచ్చింది. ఇదిగో చూసావా అంది పేపర్ చూపిస్తూ. అబ్బ పారు, నాకు తలనొప్పి చంపేస్తుందనుకో. గిరిజ ముందే సంజాయిషి మొదలెట్టింది. కానీ పారిజాతం అదేమీ వినిపించుకోలేదు. పేపర్ పట్టుకుని చూస్తూ, రాత్రి నీ సైకిల్ ఫ్రెండు హైదరాబాద్ నంద్యాల ఎక్స్ప్రెస్ బస్సులో కదూ ఊరు వెళ్ళాడని చెప్పావు అంది. అవును, ఏం అంది గిరిజ. పారిజాతం కళ్ళజోడు సవరించుకొని పేపర్ చదివి వినిపించింది. రాత్రి హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్లే బస్సు సిటీ పొలిమేరలు దాటకుండానే ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనటంతో అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన మరో 10 మందిలో 4 పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మరణించిన వారి పేర్లు. అప్పటికే గిరిజ ఆ పేపర్ లాక్కొని ఆ వార్తంతా మళ్ళీ చదివింది. మరణించిన వారి పేర్లలో ఆఖర్న మధుమూర్తి పేరు కూడా ఉంది. గిరిజ కళ్ళు గిర్రును తిరిగినాయి. మనసులో శిలా పర్వతంలా ఉన్న ధైర్యానికి భూకంపం వచ్చినట్లుగా అయి పెళపెళ విరిగి పడిపోతోంది. మధుకి యాక్సిడెంట్. అతని పేరు చచ్చిపోయిన వారి పేర్లలో ఉంది. గిరిజ ముఖ కవళికలు చూసిన పారిజాతం గబాల్న పట్టుకుంది. సునీత, మాలతి, చప్పున రండర్రా అంటూ కేకలు పెట్టింది. వాళ్ళు వచ్చేసరికి గిరిజ హిస్టీరియా వచ్చిందాన్లా ఏడుస్తోంది. అబద్ధం, ఇది అబద్ధం అని అరుస్తోంది. ఆ పేపరు ముఖానికేసి కొట్టుకుంటోంది. దాదాపు గంట తర్వాత గిరిజ మంచం మీద బోర్లా పడుకుని దిండులో తలదూర్చుకుని ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. మధుమూర్తి ఊరు వెళ్లే ముందు అన్న ప్రతి మాట గుర్తుకొస్తోంది. నిన్న సాయంత్రం అతన్ని పంపేటప్పుడు గేటు దగ్గర వెళ్తాను గిరిజ అని చెప్తుంటే ఆ చారల షర్టు, నీరెండలో మెరుస్తున్న కళ్ళద్దాలు ఇవే గుర్తుకొస్తున్నాయి. అతను వెళ్ళిపోతుంటే ఈ వీధి మలుపు తిరిగే వరకు చూసిన దృశ్యం గుర్తుకొచ్చింది. అప్పుడే తనకి ఏదో వెలితిగా అనిపించింది. అది దీనికేనా? భగవంతుడా, ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? నేనేం పాపం చేశానని, నా జీవితంలో ఉన్న ఒక్క ఆలంబనని పెరికి పారేసి తమాషా చూస్తున్నావు. గిరిజ పక్కలో కూర్చుని ఓదారుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ పారిజాతమంది. పాపిష్టిదాన్ని, నేను ఇంతవరకు పెళ్లి చేసుకుందామని అనుకున్న 4 చచ్చిపోయారు. ఇతన్ని గురించి అనుకోకుండా ఉండాల్సింది. ఇతను కూడా పోయాడు అంటోంది. నెల రోజుల అనంతరం గిరిజ సాయంత్రం వేళ జనసమ్మర్దం అంతగా లేని రోడ్డు మీద నడుస్తోంది. హాస్టల్ చాలా దూరం ఉంది. అయినా బస్సులో వెళ్ళటం లేదు. బస్సులో వెళ్ళాలంటే ₹1/2 అవుతుంది. ప్యాకేజీ కంపెనీ వాళ్ళు క్లర్క్ కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. గిరిజ ఆ ఆఫీస్ వెతుక్కుంటూ వచ్చింది. ఆ మధ్యాహ్నమే ఎవరినో అపాయింట్ చేసుకున్నారట. ఎప్పుడూ అంతే, కొన్ని గంటల ఆలస్యం అయితే అందాల్సిన అవకాశం జారిపోతుంది. సారీ మేడం, ఈసారి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా మీకు మొదటి ఛాన్స్ ఇస్తాం అన్నాడు మేనేజర్. గిరిజ ఉస్సునంటూ లేచింది. ఈ దొరకని ఉద్యోగం కోసం ₹2 ఖర్చు చేసుకుని ఈ అడ్రస్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చింది. వచ్చేటప్పుడు ఉద్యోగం దొరుకుతుందేమోననే ఆశ గిరిజకి ఇంత దూరం వచ్చే శక్తిని ప్రసాదించింది. కానీ ఇప్పుడు అదంతా పోయినట్లుగా ఉంది. బస్సులో ఎక్కి ఇంకో ₹1/2 వృధా చేయదలుచుకోలేదు. అందుకే మెల్లగా నడక సాగించింది. అరగంటలో కాకపోతే గంటన్నరకి హాస్టల్కి చేరుకుంటుంది. అంతలో ముంచుకుపోయేదేముంది? గిరిజ నడుస్తోంది. ఒళ్ళు తూలుతోంది. కళ్ళు తిరుగుతున్నాయి. అయినా లక్ష్య పెట్టకుండా నడుస్తోంది. 2 రోజుల నుంచి గిరిజకి జ్వరం వస్తోంది. ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. రవి ఉత్తరం రాశాడు. స్కూల్ ఫీజు కట్టాలట. సాయన్న పుణ్యమా అని తనకొచ్చే ఉత్తరాలు ఈ అడ్రస్కి మార్పించాడు. రవికి ఇంకా ఇదేం తెలియదు. తనకి ఉద్యోగం దొరకగానే తెలియచేద్దామని ఊరుకుంది. ఈ లోపల వాడికి ఎలాగూ వేసవి సెలవులు వచ్చేస్తాయి. నిన్ననే హాస్టల్ వార్డన్ పిలిచి చెప్పేసింది. గిరిజ,
నువ్వు కిందటి నెల కూడా డబ్బు కట్టలేదు. 4 రోజులు టైం ఇస్తున్నాను. కడితే డబ్బు కట్టి ఉండు, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపో. అలాగే మేడం అనేసి యువతలకు వచ్చేసింది. రవికి ఫీజు పంపాలి, తనుండే హాస్టల్కి డబ్బు కట్టాలి. తనకి ఉద్యోగం లేదు, చేతిలో డబ్బు లేదు. ఈ నెల రోజుల నుంచి పారిజాతం సాయం చేసింది కాబట్టి ఈ మాత్రంగా నిలబడగలిగింది. హాస్టల్లో ఇంకా 2-3 పిల్లల దగ్గర కూడా డబ్బు అప్పు తీసుకుంది. అదిగాక నిన్నటి నుంచి జ్వరం వస్తోంది. గిరిజకి ఏం చెయ్యాలో తోచలేదు. ఒకటి మాత్రం చాలా బాగా అర్థమవుతోంది. ఈ ప్రపంచంలో నీతి, అభిమానం అన్నీ డబ్బు తర్వాతనే అనిపించసాగింది. అది మానవ మనుగడకు మూల సూత్రం. ఈ మాత్రం పటిష్టంగా ఉంటే మిగతావన్నీ ఆచరించగలిగేది. అది లేనప్పుడు మనిషి తన అస్తిత్వమే పోగొట్టుకున్నంత అఘాతం ఏర్పడుతుంది. తన జీవితంలో ఒక ఎదురు దెబ్బ తగిలింది. దానికి తట్టుకొని స్థిరంగా నిలబడాలని విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ డబ్బు అండలేకపోతే అది అసంభవంగా అనిపిస్తోంది. డబ్బు ఉంటే సొంత తల్లిదండ్రులు ఉన్నట్లు, డబ్బు ఉంటే 10 మంది ప్రాణమిత్రులు ఉన్నంత బలం, డబ్బు ఉంటేనే మనస్థైర్యం. ఈ డబ్బే మనిషి అభిమానాన్ని కోటగోడలా రక్షిస్తుంది. అది లేని రోజున మనిషికి కాళ్ల క్రింద భూమి లేనట్లే. గిరిజకి మాటిమాటికి మధుమూర్తి గుర్తుకొస్తున్నాడు. అహర్నిశలు అతని మాటలే పాఠంలా నెమరు వేసుకుంటోంది. గిరిజ, ప్రతి వాళ్ళ జీవితంలోనూ సమస్యలు కెరటాల్లా వచ్చి పడతాయి. అప్పుడే వాళ్ళు బలంగా నిలదొక్కుని నిలబడగలగాలి. గిరిజ మధుమూర్తి తనకు తోడున్నట్లుగానే భావించుకుంటోంది. మధు, నేను ధైర్యంగానే ఉంటాను. ఎప్పుడైనా అధైర్యం అనిపిస్తే మధు నాకు ఉన్నాడని గుర్తు చేసుకుంటాను. ఇలా ఎంత గుర్తు చేసుకున్నా గిరిజకి తగినంత మనోబలం రానే రావటం లేదు. గిరిజకి బాధ అనిపిస్తోంది. ఈ జీవితంలో మనుషులను ఎదుర్కోవాలంటే మనిషి స్వభావం మొరటుగా ఉండాలి. మనసు సున్నితంగా ఉండకూడదు. ఏదీ పట్టని మొండితనం కావాలి. ప్రతిదానికి బాధపడే మనస్తత్వం పనికిరాదు. అలా ఉండగలిగిన వాళ్లే ధన్యులు. జీవితం ఇలా వాళ్ళని సైతాన్లా వేధించదు. తల వంచుకుని పరధ్యానంగా నడుస్తున్న గిరిజ వెనక నుంచి కారు హారన్ బయ్యమని వినిపించడంతో పక్కకు తొలగి దారిచ్చింది. బ్రేకుతో కీచుమంటూ ఆగిన కారు వేగం తగ్గింది. కానీ అది ముందుకు వెళ్ళలేదు. గిరిజ పక్కనే తను రాసాగింది. వెళుతుండగానే ఉన్నట్టుండి గిరిజ వైపు ఉన్న డోర్ తెరుచుకుంది. గిరిజ తల తిప్పి చూసింది. కారులో స్టీరింగ్ దగ్గర చందు ఉన్నాడు. గిరిజ, రా, కారెక్కు అన్నాడు. గిరిజ మాట్లాడలేదు, తల తిప్పుకుంది. నడక వేగం హెచ్చించింది. భగవంతుడా, ఇతను మళ్ళీ ఎదురయ్యాడా? ఇతనితో పోట్లాడే ఓపిక కూడా లేదిప్పుడు. తల తిప్పుకుని తన దారిన వెళ్ళిపోతున్నట్లుగా వడివడిగా అడుగులు వేస్తోంది గిరిజ. కానీ కాళ్ళు శక్తి చాలక గజగజలాడుతున్నాయి. కళ్ళ ముందు నల్లటి చీకటి వలయాలు వస్తున్నాయి. అయినా సరే గుడ్డివాళ్లు శూన్యంలోకి చూస్తూ వెళ్తున్నట్లుగా గిరిజ వెళ్తూనే ఉంది. కారు ఆగింది. అందులో నుంచి చందు దిగొచ్చాడు. అతను కోపంగా అంటున్నాడు, ఇన్నాళ్ళు మర్యాదగా ఊరుకున్నాను. నీ అంతట నువ్వే తిరిగి ఇంటికి వస్తావేమోనని ఎదురు చూశాను. కానీ నీ తలతిక్కతనానికి అంతులేనట్టుంది. మర్యాదగా చెప్తున్నాను, రా, ఇంటికి వెళ్దాం. గిరిజ మాట్లాడలేదు, నడక ఆపలేదు. అతనికి సమాధానం ఏం చెప్పాలో తోచటం లేదు. చందు హఠాత్తుగా గిరిజ జబ్బ మీద చేత్తో పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి కారు దగ్గరకు లాక్కొచ్చాడు. గిరిజ అతని చేయి విడిపించుకోవాలని చూసింది. అతని ఛాతీ మీద చేయి వేసి కుడి చేత్తో తోసేయటానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. ఛీ, వదులు, నేను రాను, నాకు ఇల్లనేదే లేదు, నేను దిక్కులేని దాన్ని, గిరిజ అంటూనే ఉంది. చందు లాక్కొచ్చి కారులో కూలవేశాడు. గిరిజ దిగబోతుంటే భుజాల మీద చేతులు వేసి అదిమి పెట్టాడు. రోడ్డున పోయే అందరూ ఆగి విచిత్రంగా ఏమిటా ఇది అన్నట్లు చూడసాగారు. చూడందరూ ఎలా చూస్తున్నారో, పళ్ళ బిగువున అన్నాడతను. కారులో వచ్చి అతను కూర్చోబోయేసరికి గిరిజ కారు డోర్ తెరిచి దిగబోయింది. అతను ఎడం చెయ్యి చాచి గిరిజ చేయి పట్టుకొని ఆపాడు. కారు స్టార్ట్ చేశాడు. కారు వెళ్తోంది. గిరిజ అతను చేయి విడిపించుకోవటానికి పెరుగులాడుతోంది. అతను ఒక చేత్తో గిరిజను ఆపటానికి ప్రయత్నిస్తూ మరో చేత్తో ఎదురుగా వచ్చే ట్రాఫిక్ తప్పించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఇద్దరికీ పెనుగులాట బాగానే జరిగింది. హఠాత్తుగా ఎదురుగా లారీ వచ్చింది. చందు గిరిజని వదిలేసి 2 చేతులతో స్టీరింగ్ పట్టుకుని కారుని పక్కకు తిప్పాడు. కారు పేవ్మెంట్ దగ్గరగా వచ్చింది. గిరిజ గబాల్న డోర్ తెరుచుకుని దిగేసింది. వెళుతున్న కారులోంచి దిగటంతో గిరిజ తూలి పేవ్మెంట్ మీద బోర్లా పడింది. చందు క్షణంసేపు తెల్లబోయాడు. కారు ఆపు చేసి దిగొచ్చాడు. గిరిజ లేవటానికి ప్రయత్నిస్తోంది. పేవ్మెంట్ మొన తగిలి నుదుట గాయమై రక్తం బొటబొటా కారుతోంది. అతను అప్రతిభుడైనట్లుగా చూశాడు. వచ్చి గబాల్న 2 భుజాలు పట్టుకొని లేవదీశాడు. గిరిజ అతన్ని వదిలించుకోవటమే తన ధ్యేయం అన్నట్లు విదిలించుకుంటోంది. గిరిజ, రక్తం వస్తోంది, ఆగు అంటూ అతను ప్యాంట్ జోబులో నుంచి జేబురుమాలు తీస్తూ అన్నాడు.
వదులు నన్ను, గిరిజ అరుస్తోంది. ఇంతలో అక్కడికి విజిలూదుతూ పోలీస్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను వచ్చేసరికి చందు గిరిజ భుజాలు పట్టుకొని ఉన్నాడు. గిరిజ అతని చేతుల్లో గిలగిలలాడుతూ వదులు వదులు అని అరుస్తూ ఏడుస్తోంది. ఏయ్ మిస్టర్, ఏమిటిది? పోలీసు కళ్ళెర చేస్తూ అన్నాడు. ఈ అమ్మాయి నా భార్య అన్నాడు చందు. అబద్ధం, ఇతనికి నేనేమి కాను, గిరిజ కోపంగా అరిచింది. పోలీస్ చందుని ఆడపిల్లలు ఎత్తుకుపోయే మనిషిలా అనుమానంగా చూశాడు. నువ్వు ఆ అమ్మాయి నీ భార్య అంటున్నావు, ఆ అమ్మాయి కాదంటోంది. మీరిద్దరూ స్టేషన్కి వచ్చి మీ సంబంధం ఏమిటో రుజువు చేసుకోండి, పదండి అన్నాడు. అప్పటికే అక్కడ చుట్టుపక్కల పోయే జనమంతా వచ్చి పోగయ్యారు. పట్టపగలే ఎంత ధైర్యం, ఈ అమ్మాయిని ఎత్తుకుపోవటానికి అతను ప్రయత్నిస్తున్నాడు అంటూ వాళ్ళు ముక్కు మీద వేలేసుకున్నారు. చూడటానికి దొరబాబులా ఎలా ఉన్నాడో వాళ్ళంతా అలాగే ఉంటారు. చందు ముఖం ఎర్రగా కందిపోయింది. అతను కారులో కూర్చున్నాడు. గిరిజ కూడా కూర్చుంది. ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్లారు. రాజగోపాలరావు గారింట్లో హాల్లో గిరిజ సోఫాలో కూర్చొని ఉంది. తలకైన గాయానికి కట్టుకట్టిన ఆ గుడ్డ మీద నుంచి ఎర్రటి రక్తపు మరక కనిపిస్తోంది. చందు కిటికీ దగ్గర నిలబడున్నాడు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు. శేషారత్నం కూడా ఉన్నారు. గంట క్రితం పోలీస్ స్టేషన్ నుంచి చందు శేషారత్నానికి ఫోన్ చేశాడు. క్లుప్తంగా తను గిరిజ అక్కడికి ఎలా వచ్చారో చెప్పాడు. శేషారత్నం అప్పటికప్పుడు బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. చందు గిరిజ ఇద్దరూ భార్యాభర్తలేనని చెప్పి సాక్షి సంతకం పెట్టి విడిపించి తీసుకొచ్చాడు. శేషారత్నం గిరిజ హాస్టల్కి వెళ్తానని అంటుంటే, ఇప్పుడు జరిగింది చాలు కానీ ఇంకా నువ్వేమీ ఇక్కడ మాట్లాడకమ్మా అన్నాడు. గిరిజ మాట్లాడలేదు. ముగ్గురు కలిసి ఇంటికి వచ్చారు. శేషారత్నం డాక్టర్ గారికి ఫోన్ చేయగా ఆయన వచ్చి గిరిజ తలకైన గాయానికి బ్యాండేజ్ వేశారు. చందుని గిరిజని చెడామడా చివాట్లు వేశారు. మీ ఇద్దరికి అసలు బుద్ధుందా? ఈ ఇల్లేమిటి, ఈ వంశం పరువు ప్రతిష్టలేమిటి, మీరు చేసే ఈ పనులేమిటి? మీరు పోట్లాడదలుచుకుంటే ఇంట్లో ఉండి ఇష్టం వచ్చినట్లు పోట్లాడుకోండి. నలుగురిలో నవ్వుల పాలయ్యేట్లు ఇదేమిటి? వర్కర్స్ ఏమనుకుంటారు? గిరిజ, నీకైనా కాస్త మతుండాలి. వాడేమైనా తెలివి తక్కువగా ప్రవర్తించాడనుకో మా అందరికీ చెప్పి మా చేత బుద్ధి చెప్పించాలి. వాడికి బుద్ధి వచ్చేట్లు చేయటానికి పెద్దవాళ్ళం మేం లేమా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు వీధికెక్కడమేనా? ఇది పరుగుగల ఆడపిల్ల చేసే పనేనా? గిరిజ తలెత్తలేదు, మాట్లాడకుండా కూర్చుంది. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నీకు కూడా గట్టిగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని నువ్వేం బాధ పెట్టావో అలాంటి పనులు ఇక ముందు చెయ్యనని నాకు మాట ఇవ్వు. కిటికీ దగ్గర నిలబడి చందు వెనక్కి తిరగకుండానే అన్నాడు. అంకుల్, తనే మాట కావాలని అడుగుతుందో అడగమనండి, నేను ఇస్తాను. ఫర్ గాడ్ సేక్ ఈ నవ్వులాట బతుక్కి ఇక స్వస్తి చెప్పమనండి. ఆయన గిరిజ వైపు తిరిగారు. ఏం గిరిజ, ఏమంటావు? గిరిజ మాట్లాడలేదు. శేషారత్నం ఇద్దరి వైపు చూస్తూ అన్నారు. నేను మీ ఇద్దరికీ ఒక రాజీ మార్గం చెబుతున్నాను. మీరిద్దరూ జరిగినవేవో గతం నాస్తి అనుకుని మీ అభిప్రాయ భేదాలు మర్చిపోయి ఒక్క 3 నెలలు కలిసి ఉండండి. ఒక్కరోజు కూడా పోట్లాడుకోవద్దు. 3 నెలల అనంతరం మీ ఇద్దరికీ ఇంకా ఒకరంటే ఒకరికి ఇలాగే వ్యతిరేక భావం ఉంటే నేనే స్వయంగా మీకు విడాకులు ఇప్పించే ఏర్పాటు చేస్తాను. సరేనా? ఏం డాక్టర్ గారు, నా సలహా బాగుందా అన్నారు ఆయన. బేషుగ్గా ఉంది అన్నారు డాక్టర్ గారు. ఏరా చందు, ఏమంటావు అని అడిగాడు శేషారత్నం. నాకేం అభ్యంతరం లేదు, తనని అడగండి అన్నాడు చందు. ఏమ్మా గిరిజ, ఏమిటి? గిరిజ తలెత్తింది. మీరు చెప్పిన పద్ధతి వినటానికి నేను సిద్ధమే, కానీ దానికి ముందు కొన్ని షరతులకి ఆయన ఒప్పుకోవాలి. ఏమిటో అవి చెప్పమ్మా. చందు బిగబట్టినట్లుగా వింటున్నాడు. గిరిజ తన షరతులు చెప్పింది. ఈ 3 నెలలు ఆయన గుర్రపందాలకు వెళ్ళకూడదు. చందు నిటారుగా అయ్యాడు. కంపెనీ వ్యవహారాలు తనే స్వయంగా చూసుకోవాలి. వెళ్తే కంపెనీకి, లేకపోతే ఇంట్లోనే ఉండాలి. తర్వాత అన్నాడు శేషారత్నం. స్నేహితుల్ని అస్సలు కలవకూడదు, వారికి ఫోన్ చేయకూడదు, మాట్లాడకూడదు, క్లబ్లకు వెళ్ళకూడదు, ఊళ్ళు అసలే వెళ్ళకూడదు. చందు గిర్రున వెనక్కి తిరిగాడు. ఇంపాసిబుల్, నెవర్ గట్టిగా అన్నాడు. ఆ మాటలు వినగానే గిరిజ పక్కన పడేసి ఉన్న బ్యాగ్ తీసుకుంది. సోఫాల నుంచి లేచింది. నేనిక వెళ్తాను. కూర్చో ఆగాగు, శేషారత్నం కంగారుగా అన్నాడు. గుమ్మం వైపు వెళ్ళటానికి అడుగు వేసిన గిరిజ ఆగింది, కానీ కూర్చోలేదు. శేషారత్నం చందు వైపు తిరిగాడు. చందు, నువ్వు తొందరపడి మాట్లాడకు. చందు ఆయన్ని మాట్లాడనీయకుండా మధ్యలో ఆపేశాడు. నో అంకుల్, నో. తను పగ్గాలు వేసి నన్ను బంధించాలని అనుకుంటోంది. భర్త అంటే చేతిలో దారం పట్టుకొని ఎగరేసే గాలిపటం కాదని తెలుసుకోమనండి. గిరిజ శేషారత్నం వైపు తిరిగింది. భార్య అంటే మానాభిమానాలు లేని రబ్బరు బొమ్మ కాదని చెప్పండి. అబ్బబ్బా, ఇద్దరుగానే ఉన్నారు. గిరిజ, నువ్వు ఇలా కూర్చో. చందు, నువ్వు కూడా కూర్చో. మీకు మీ తాతయ్య ప్రాణ స్నేహితుడిగా నా మీద ఏ మాత్రమైనా గౌరవం ఉంటే ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి.
డాక్టర్ గారు కూడా కల్పించుకున్నారు. చందు, నీ గురించి మేమెందుకు ఆదుర్దా పడుతున్నామో ఒక్కసారి ఆలోచించు. అంకుల్ నీ మంచికి చెప్తున్నారని కాస్త విను. సరే చెప్పండి అన్నాడు చందు. గిరిజ కూడా చూస్తోంది. శేషారత్నం చేతులు కట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అన్నాడు, చందు, ఈ 3 నెలల కాలంలో నువ్వు గిరిజ పెట్టిన షరతులన్నీ ఒప్పుకుని తీరాలి. ఆ తర్వాత నీ ఇష్టం. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ తాతయ్య మాట మీద గౌరవం అనుకో. నువ్వు ఈ షరతులకి ఒప్పుకో. గిరిజ పట్ల ఏవైనా షరతులు ఉంటే చెప్పు, తను ఒప్పుకుంటుంది. చందు క్షణం ఆలోచించాడు. కసిగా అన్నాడు, సరే, నేను మీరు చెప్పినట్లే వాటికి అంగీకరిస్తున్నాను. నా మాట కూడా వినండి. చెప్పు, ఏమిటది? ఈ 3 నెలలు తను కూడా ఈ ఇంట్లోంచి బయటకు కదలకూడదు. నాతో పేకాడాలి. నాకు పేక పట్టుకోవడమే తెలియదు అంది గిరిజ. అబ్బా, వాడు నేర్పుతాడులేవమ్మా అన్నాడు శేషరత్నం. నాకు వంట చేసి తనే భోజనం పెట్టాలి. నా పనులన్నీ తనే చూడాలి. కానీ ఊరికే కాదు, నెలకి నేను తనకి జీతం ఇస్తాను, అది తీసుకోవాలి. అంటే అంటే నేను పని మనిషినా? గిరిజ చర్రున లేవబోయింది. అబ్బా గిరిజ, భర్తకు వంట చేసి భోజనం తినిపించినంత మాత్రాన పని మనిషి అయితే మన కుటుంబాలలో భార్యలు లేరు, అందరూ పని మనుషులే అన్నమాటే. నువ్వు ఒప్పుకో. మొత్తానికి డాక్టర్ గారు శేషారత్నం ఇద్దరూ కలిసి గిరిజ చందులిద్దరూ ఒకరికి ఒకరు పెట్టిన షరతులు పాటించేలా ఒప్పించారు. ఇక మేం వస్తాం అంటూ శేషారత్నం లేచారు. నన్ను కాస్త ఆ గోకుల్దాస్ ఇంటి దగ్గర దింపి వెళ్ళు అన్నారు డాక్టర్ గారు. ఆయన వెళ్లే ముందు చందుతో చెప్పారు, చందు, ఈ అమ్మాయి చాలా నీరసంగా ఉంది, బాగా జ్వరం కూడా వచ్చింది, బాగా రెస్ట్ తీసుకునేలా చూడు. గిరిజ, ఆ మందులు వేసుకో, నేను రేపు మళ్ళీ వచ్చి చూస్తాను అన్నారు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. చందు దింపి రావటానికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళగానే అంతవరకు లోపల గుమ్మం దగ్గర ఉన్న సాయన్న గిరిజ దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళు చెమర్చి ఉన్నాయి. అమ్మా, మీరిప్పటికైనా ఇంటికి రావటం ఎంత మంచి పనో. పెద్దయ్య గారు పోయారు. చిన్నబాబుకి ఇంటి గొడవేం తెలియదు. ఈ 6 నెలలలో ఎంత డబ్బు నష్టమైందో తెలుసా? మీరు చిన్నబాబుని సాధించదలుచుకుంటే ఇంట్లో ఉండి సాధించండమ్మా, ఇల్లు మాత్రం విడిచి వెళ్ళకండి. ఇది అందరి పెత్తనాలతో కుక్కలు చింపిన విస్తరైపోతుంది అన్నాడు. సాయన్న, వంటింట్లోకి పద, కూరలేమున్నాయో చూడు. వంట మనిషిని ఈ పూట నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోమ్మని చెప్పు. ఈ పూట నుంచి నేను చూస్తాను. అమ్మ, అదేమిటి, వంట మీరు చేస్తారా? మీ కొంట్లో బాగాలేదు, డాక్టర్ గారు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారుగా అన్నాడు. పర్వాలేదు సాయన్న, నాకు పని చేస్తుంటేనే బలం వస్తుంది, ఊరికే ఉంటే నీరసం వస్తుంది అంటూ లేచింది. సాయన్న చెప్పిన మాట వినగానే వంట మనిషి చిరచిరలాడాడు. సరే, ఈవిడ అడుగు పెట్టిందో లేదో నాకు ఉద్వాసం చెబుతోంది, సరే అన్నాడు. గిరిజ వంటింట్లోకి వచ్చింది. సాయన్న కావలసిన సామానంతా అందిస్తున్నాడు. అన్నం వండటానికి బియ్యం కడుగుతున్న గిరిజకి కళ్ళు గిర్రును తిరిగాయి. చిన్నమ్మ, సాయన్న వచ్చి పట్టుకునే లోపలే గిరిజ సింక్ మీదకి పడిపోయింది. చిన్నబాబు చిన్నబాబు అంటూ సాయన్న కేకలు పెట్టాడు. ఏమిటి సాయన్న? ముందు హాల్లో ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్న చందు ఫోన్ పెట్టేసి వచ్చాడు. అతను వంట ఇంట్లోకి వచ్చేసరికి సాయన్న గిరిజ పడిపోకుండా పట్టుకోవటానికి సతమతమవుతున్నాడు. ఒంట్లో బాగాలేదు, వద్దని నేను మొత్తుకుంటూనే ఉన్నాను చిన్నబాబు, కానీ అమ్మాయి గారు వినలేదు. చూడండి, కళ్ళు తిరిగినట్లున్నాయి, పడిపోయారు మొత్తుకుంటున్నట్లన్నాడు. చందు దగ్గరికి వచ్చాడు. ఉండు, నువ్వులే అంటూ సాయన్న చేతిలో నుంచి తీసుకుని వడలిన తోటకూర కాడలా వేళ్లాడుతున్న గిరిజని 2 చేతులతో ఎత్తి మెట్లెక్కి పైకి తీసుకొచ్చాడు. గిరిజ శరీరం వేడి నీళ్లలో నుంచి తీసిన వస్తువులా కాలిపోతోంది. సాయన్న చందు ముందే పైకి పరిగెత్తుకు వెళ్ళి గిరిజ గది తలుపులు తెరిచి పక్క సరిచేశాడు. చందు గిరిజని మంచం మీద పడుకోబెట్టాడు. ఆ ముఖంలో జ్వర తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ క్షణంలో చందుకి గిరిజ అంటే జాలి వేసింది. మర్నాడు గిరిజకు జ్వరం కొద్దిగా తగ్గింది. 9 గంటలు అవుతుండగా చందు డాక్టర్ గారి కోసం ఫోన్ చేశాడు. ఆయన భార్య ఫోన్ తీసింది. చందు, మీ అంకుల్ పొద్దుటే బాత్రూంలో జారిపడ్డారు, నడుము నొప్పి, మంచం మీద పడుకుని ఉన్నారు. ఇదిగో నీతో ఆయన మాట్లాడతారట, ఫోన్ ఇస్తాను, ఒక్క క్షణం ఉండు అంది. 2 నిమిషాలు అయిన తర్వాత ఆయన కంఠం వినిపించింది. చందు, ఆయన ఎలా పడ్డాడో, ఇప్పుడు ఎలా ఉందో పరామర్శ చేశాడు. బాత్రూంలో పడ్డ కేసులు కొంచెం కష్టమే, అందుకే పెద్దవాళ్ళు టాప్ లేని బాత్రూమ్స్ పెట్టుకుని అలవాటు చేశారు. అలా అయితే సూర్యరశ్మి పడి క్రిమికీటకాదులు చచ్చిపోవటమే కాకుండా ఇలా పాకుడు పట్టే ప్రమాదాలు కూడా జరగవు. గిరిజకి ఎలా ఉంది? టెంపరేచర్ 100 డిగ్రీలుంది. బ్యాండేజ్కి నుదుటి మీద రక్తం గడ్డకట్టి ఉంది. బ్యాండేజ్ నువ్వు మార్చి కట్టు అన్నారాయన. నేనా అన్నాడు చందు. అవును, చూడు, అదేం పెద్ద కష్టమేమీ కాదు అంటూ ఆయన మళ్ళీ బ్యాండేజ్ ఎలా కట్టాలో చెప్పారు. ఫోన్ పెట్టేసి వచ్చేసరికి గిరిజ మంచం మీద కూర్చుని సాయన్న ఇచ్చిన హార్లిక్స్ తాగుతోంది.
చందు డాక్టర్ గారు బాత్రూంలో పడి గిరిజను చూడటానికి రాలేని పరిస్థితి చెప్పాడు. చందు చెప్పగా సాయన్న చూసి బ్యాండేజ్ క్లాత్ తెచ్చాడు. మంచం మీద గిరిజకి ఎదురుగా కూర్చుని జాగ్రత్తగా ఆ దూది పెట్టి కట్టుకట్టాడు. బ్యాండేజీ ముడి వేయటానికి గిరిజ తల వంచింది. అతను ముడి సరిగ్గా లేదని మళ్ళీ గిరిజ తల పట్టుకుని గట్టిగా వేశాడు. ఆ పూట చందు ఇంట్లోనే ఉన్నాడు. వేళకి తనే స్వయంగా వచ్చి మందిచ్చాడు. గిరిజ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గిరిజకి ఆ సాయంత్రం జ్వరం తగ్గింది. మర్నాడు గిరిజ పత్యం తింది. చందు పేక పట్టుకుని వచ్చాడు. గిరిజ లేచి కూర్చుంది. చందు గిరిజకి పేక ఎలా ఆడాలో నేర్పాడు. మొదట గిరిజకి నేర్పటంలో ఇద్దరి ఆట తనే ఆడాల్సి వచ్చింది. ఇద్దరి ఆటలు తనే ఆడినా గిరిజ గెలిచిన డబ్బులు గిరిజకి ఇచ్చేశాడు. ఆట నేను ఆడనే లేదు, ఇవి నాకెలా వస్తాయి? గిరిజ డబ్బు చందు డబ్బు మీద పెట్టేసింది. నోనో, ఆట అంటే ఆటే, నియమం అంటే నియమమే. చందు ఆ డబ్బు తీసి గిరిజ వైపు పెట్టి మిగతాది జేబులో వేసుకున్నాడు. ఇంతలో సాయన్న ఫోన్ వచ్చిందంటూ వచ్చాడు. రమేష్ పిలుస్తున్నాడు బాబు. చందు క్షణంసేపు గిరిజ వైపు చూశాడు. గిరిజ ఆ మాటే విననట్టు పేక ముక్కలు కలుపుతోంది. నేను ఇంట్లో లేనని చెప్పు అన్నాడు చందు. సాయన్న తల ఊపి వెళ్ళిపోయాడు. పేకాటలో కూర్చుంటే టైమే తెలియదు. చందు మధ్యలో లేచి వెళ్ళి టేప్ రికార్డర్ తెచ్చి టేబుల్ మీద పెట్టి ఆన్ చేశాడు. పాటకి తల ఊపుతూ పేక తీసుకోసాగాడు. సాయంత్రం అవుతుండగా మేనేజర్ వచ్చాడు. అకౌంట్ బుక్స్ తీసుకొచ్చాడు. అక్కడ పెట్టి వెళ్ళండి అన్నాడు సీరియస్గా. మేనేజర్ వెళ్ళబోయే ముందు చెప్పారు, చిన్నబాబు మన ఫ్యాక్టరీలో రంగయ్య కూతురు పెళ్ళట, సాయం చేయమని వచ్చాడు అని చెప్పాడు. పెళ్ళా? అయితే చాలా ఖర్చు ఉంటుంది. పాపం మనం ఇచ్చే జీతంలో ఏం మిగిలేడుస్తుంది? ఒక 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. మేనేజర్ వెళ్ళిపోయాడు. గిరిజ అతను వేసిన పేక ముక్కలు కలుపుతూ అంది, డబ్బు మీరే స్వయంగా ఇస్తే పోయేది, అతన్ని ఎందుకు ఇమ్మనటం? ఏం తప్పేముంది? తప్పేం లేదు. ఇలాంటి ఇచ్చిపుచ్చి కోటాల్లో ఎప్పుడూ యజమానికి నౌకరికి ప్రత్యక్ష సంబంధం ఉండాలని తాతయ్య చెప్తూ ఉండేవారు. ఎందుకంటే మీరిప్పుడు 1000 రూపాయలు ఇమ్మన్నారు. అతను ఎంత ఇస్తాడో మనకు తెలియదు. ఎంత ఇచ్చారు అని రంగయ్యని అడుగుతామనుకోండి, నా మీద నమ్మకం లేదా అంటూ మేనేజర్ గారికి కోపం వస్తుంది. అదంతా అనవసరంగా మనం కల్పించుకున్న రగడవుతుంది. గిరిజ చెప్పేది చందు శ్రద్ధగా విన్నాడు. నిజమే సుమా అన్నాడు. పేకాట ముగిసింది. భోజనాలై ఇద్దరూ వచ్చారు. చందు మేనేజర్ పెట్టి వెళ్ళిన పుస్తకాలు తెరిచి ఒక్కొక్క పేజీ మీద వరుసగా సంతకాలు పెట్టేస్తున్నాడు. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. అదేమిటి, ఆ లెక్కలేవి చూడకుండా అలా సంతకాలు పెట్టేస్తే ఎలా అంది. చూస్తే మాత్రం ఏం ప్రయోజనం? నాకవి ఏమిటో అర్థమైతేగా. అతని ఎదుటే ఇలా సంతకాలు పెట్టేస్తే బాగుండదని అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పేస్తాను. రాత్రంతా నా దగ్గర ఆ పుస్తకాలుంటే నేను చెక్ చేశానని ఆ మేనేజర్ అనుకుంటాడు. బాగుంది. లెక్కల్లో ఎక్కడ రిమార్కులు లేకపోతే వాళ్ళకి తెలియదా? ఉండండి, నేను చూస్తాను. చందు లేచాడు. అతనొచ్చి సోఫాలో కూర్చున్నాడు. గిరిజ చందు ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంది. ఆ పుస్తకాల్లో లెక్కలు చూడసాగింది. ఒకచోట రెడ్ పెన్సిల్తో మార్క్ చేస్తూ, ఇదేమిటి, మీ పేర క్రిందటి నెలలో 7000 ఖర్చుంది. 7000 ఏం చేశారు అంది. 7000? నేను తీసుకున్నది 1000 రూపాయలే. బాగా గుర్తు చేసుకోండి. చందు గుర్తు చేసుకున్నాడు. లేదే, నేను క్రిందటి నెల అసలు ఎక్కువగా బయటికే వెళ్ళలేదు. 500 రూపాయలు కావాలంటే రమేష్కి ఇచ్చాను. మిగతాది చిల్లర ఖర్చులైనాయి. గిరిజ జాగ్రత్తగా చూసింది. నా అనుమానం 1ని 7గా మార్చుంటారు. ఏమిటి, నిజమా? నేను సంతకం పెట్టానా? చూడండి. చందు లేచొచ్చాడు. అక్కడ 7 అంకె స్పష్టంగా ఉంది. చందు గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు నాకు గుర్తుంది. రమేష్ వచ్చాడు. నేను అతనితో వెళ్లే తొందరలో ఉన్నాను. మేనేజర్ రసీదు కావాలన్నాడు. ఖాళీ రసీదు మీద సంతకం పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోయాను. చూసారా, మీరు లెక్కలన్నీ తనిఖీ చేసినట్లు సంతకం పెట్టేస్తున్నారు. ఈ లెక్కల వివరాలు ఇక మీరు చూడరు. 6000 రూపాయలు మేనేజర్ జేబులోకి వెళ్ళిపోయి ఉంటాయి. రెడ్ లైన్ని ఇంకోసారి బాగా గీసి పక్కన క్వశ్చన్ మార్క్ పెడుతూ అంది. చందు గిరిజ వైపు సంభ్రమంగా ఆనందంగా చూశాడు. థ్యాంక్స్ ఎలాట్. ఈ రోజు నుంచి నువ్వే లెక్కలు చూడు బాబు. ఇలా ఈ 6 నెలల నుంచి వీళ్ళు ఎంత డబ్బు మాయం చేశారో అన్నాడు. నేను చూడను, మీకు నేర్పుతాను అంది గిరిజ. నాకా? చందు దండం పెట్టాడు. వద్దు బాబు, పరమ బోర్. గిరిజ అతని వైపు క్షణం సేపు చూసింది. చూడండి, పేకాట కూడా నాకు పరమ బోర్, కానీ మీకోసం నేను నేర్చుకోవటంలా అంది. ఓకే ట్రై చేస్తాను, కానీ నేను చూసినవి మళ్ళా నువ్వు చెక్ చేయాలి. గిరిజ టేబుల్ దగ్గర కూర్చొని ఈ లెక్కలన్నీ జాగ్రత్తగా పరీక్ష చేస్తోంది. చందు మధ్య మధ్యలో పుస్తకం కాస్త పక్కకు జరిపి గిరిజ వంకే చూస్తున్నాడు. చాలాసేపైంది. ఎక్కడో గడియారం 12 గంటలు కొట్టింది. గిరిజ ఉలిక్కి పడింది. ఈ జమా ఖర్చులు చూడటంలో మునిగిపోయిన గిరిజకి టైం తెలియలేదు. అబ్బా, అప్పుడే 12 గంటలైంది.
లెక్కలు చాలా వరకు అయినాయి. గిరిజ పుస్తకాలు సర్ది పక్కన పెట్టింది. ట్యూబ్లైట్ తీసి బెడ్ లైట్ వేసింది. చాలాసేపటి వరకు కూర్చోవటం వల్ల మెడలు నొప్పి పుట్టాయి. ఒళ్ళు విరుచుకొని లేచి తన మంచం దగ్గరికి వచ్చింది. చందు సోఫాలో నిద్రపోతున్నాడు. అతని గుండెల మీద పుస్తకం ఉంది. ఓ పక్కకు తిరిగి చెంపకి చెయ్యి ఆనించుకొని పడుకొని ఉన్న గిరిజ నిద్రపోతున్న చందునే చూస్తోంది. నిద్రలో అతని ముఖం పసితనం గుర్తుకు తెచ్చే అమాయకత్వంతో నిండి ఉంది. గారాబంతో చెడిపోయాడు కానీ లేకపోతే చందు అంత మంచి కుర్రాడు లేడమ్మా. రాజగోపాలరావు గారి మాటలు గుర్తుకొచ్చాయి. గిరిజ కళ్ళ మీదకి నిద్రొచ్చేస్తోంది. రెప్పలు భారంగా నిద్రాదేవతని ఆహ్వానిస్తున్నట్టుగా మూతలు పడ్డాయి. నిద్ర పడుతూ పడుతూ ఉన్న గిరిజకి ఏదో మూలుగు లాంటిది వినిపించడంతో హఠాత్తుగా మెలకు వచ్చింది. ఉలిక్కి పడ్డట్లుగా కళ్ళు తెరిచి చూసింది. సోఫా మీద పడుకున్న చందు మూలుగుతున్నాడు. అతని శరీరం క్రిందికి పైకి సాగుతోంది. అతని చేతులు గుప్పిళ్లుగా బిగుసుకున్నాయి. అతని ఒంటి నిండా చెమటలు తెగ కారుతున్నాయి. పళ్ళు బిగించుకున్నట్లుగా దవడెముకలు తేలి కనిపిస్తున్నాయి. గిరిజ గబాలను లేచి కూర్చుంది. నో నో చందు నిద్రలో గుప్పిళ్లుగా మారిన చేతులనెత్తి ముఖానికి అడ్డంగా పెట్టుకున్నాడు. అతను భయంకరమైన యాతనకి గురి అవుతున్నట్లుగా అతని శరీరం పాములా మెలికలు తిరుగుతోంది. నో అరుస్తున్నాడు. గిరిజ గబాలన వెళ్ళింది. అతని ఒంటి మీద చేయి వేసి కదిపింది. చందు చందు పిలిచింది. గిరిజ బాగా భుజాలు పట్టి కుదుపుగా అతను కాస్త శాంతించాడు. కళ్ళు తెరిచి కూర్చున్నాడు. అతని చూపులు ఇంకా భయవిఫలంగానే ఉన్నాయి. రోజీ రోజీ సేవ్ మీ ప్లీజ్. అతను గబాలన గిరిజ మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో ముఖం దించుకున్నాడు. రోజీ నేనెప్పుడు నిన్ను మర్చిపోను అస్పష్టంగా అంటున్నాడు. అతను లాగటంలో గిరిజ సోఫా మీద కూర్చుండిపోయింది. రోజీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. అతను గిరిజ మెడని చెంపలని ముద్దు పెట్టుకున్నాడు. గిరిజ నిటారుగా కూర్చుంది. అతని చేతుల్లో బందీ అయి అతని ప్రేమను అపారంగా పొందుతున్న శరీరం స్వర్గం నరకం రెండూ అనుభవిస్తోంది. కొద్దిసేపటికి అతను శాంతించాడు. గిరిజ అతన్ని వెనక్కి ఆనించి పడుకోబెట్టింది. లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చింది. చందు ఈసారి పిలవగానే అతను కళ్ళు తెరిచాడు. మంచినీళ్లు గ్లాస్ చూపించింది. మొదట అతను గిరిజ ఎవరో అర్థం కాని వాడిలా చూశాడు. గిరిజ అతన్ని లేపి కూర్చోబెట్టి మంచినీళ్లు త్రాగించింది. అతనికి పూర్తిగా మెలకువ వచ్చింది. గబాల్న సోఫా మీద నుంచి లేచాడు. అబ్బా ఇక్కడ చెమట పోస్తోంది అన్నాడు. ఒక్క క్షణం ఆ గదిని గిరిజని తదేకంగా చూశాడు. అరే నేనిక్కడే నిద్రపోయానా, నా గదిలోకి వెళ్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. గిరిజ వచ్చి మంచం మీద పడుకుంది. రోజీ రోజీ ఐ లవ్ యూ. అతని మాటలే వినిపిస్తున్నాయి. రోజీ ఎవరు? అతని కలల్లో భయంకరంగా వెంటాడే రోజీ ఎవరు? గిరిజ అదే ఆలోచిస్తూ పడుకుంది. సాయన్న మొక్కలకి నీళ్లు పెడుతున్నాడు. గిరిజ అక్కడే కొద్దిగా అటు ఇటు తిరుగుతోంది. జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. నుదుటి మీద గాయం కూడా మానుతోంది. కాస్త తేలికైనప్పటి నుంచి గిరిజ మంచం మీద పడుకోలేదు, తిరుగుతూనే ఉంది. గిరిజ సాయన్న దగ్గరికి వచ్చింది. సాయన్న పిలిచింది. ఏంటమ్మా? సాయన్న చిన్న మాట అడగనా? ఏమిటమ్మా మీరు యజమానులు అడిగేయాలి కానీ అలాగంటారా? గిరిజ క్షణంసేపు తటపటాయించింది. రోజీ ఎవరు? ఆ పేరు వినగానే సాయన్న ముఖం వెలవెలపోయింది. చెప్పు సాయన్న. చిన్నబాబు మొన్న ఓ రోజున నిద్రలో పీడకలలతో లేచారు. నన్ను పట్టుకుని రోజీ రోజీ అన్నారు. సాయన్న గిరిజ వైపు చూస్తున్నారు. గిరిజ అనునయంగా అంది. సాయన్న నువ్వు పెద్దవాడివి, చిన్నబాబంటే విపరీతమైన ప్రేమ ఉంది. మా ఇద్దరి క్షేమం నువ్వు నిజంగా కోరినట్లయితే నా మనసులో భూతంలా పీడిస్తున్న ఈ అనుమానం తీర్చు. మీరు చిన్నబాబుని అడగలేకపోయారా అమ్మా? అడిగాను. మర్నాడు పొద్దున కాఫీ తాగుతుండగా రోజీ ఎవరు అని అడిగాను. కుక్కపిల్ల పేరు అని చెప్పారు. ఆ కుక్కపిల్లంటే తనకిష్టమట. ఆ కుక్కపిల్ల దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో చచ్చిపోయిందట. అది అంతా నిజమే, కానీ రోజీ కుక్కపిల్ల కాదమ్మా, అందమైన ఆడపిల్ల. అదే నాకు అనుమానం వేసింది. మీ చిన్నబాబు నాకు అది చెప్పటానికి ఇష్టపడలేదు. అందుకే కుక్కపిల్ల అని చెప్పారు. రోజీ ఎవరో నేనే తెలుసుకోవటానికి నిశ్చయించుకున్నాను. సాయన్న పైప్ కింద పెట్టాడు. పూల మొక్కల్లో పెరిగిన గడ్డిని లాగుతూ చెప్పాడు. చిన్నబాబుకి ఒక ట్యూషన్ మాస్టర్ ఉండేవారమ్మా. ఆయన ఇక్కడే అదిగో ఆ సర్వెంట్ క్వార్టర్స్లో ఉండేవారు. ఆయనకి భార్య బిడ్డలు లేరు. మెడ్రాస్లో ఆయనకి చెల్లెలుంది. ఆ చెల్లెలి కూతురే రోజీ. రోజీ తల్లి పోయింది. రోజీ మెడ్రాస్లో ఉండి చదువుకుంటూ సెలవులకు వచ్చింది. చిన్నబాబు ఆ అమ్మాయి సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. సినిమాలకి షికార్లకి తిరిగేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమో. పెద్దయ్య గారు ఆ టీచర్ని పంపేశారు. రోజీ వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత రోజీ కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ మాట వినగానే చిన్నబాబు ఎలాగో అయిపోయారు. తర్వాత మెల్లగా మర్చిపోయినట్లున్నారు.
గిరిజ చాలా శ్రద్ధగా వింది. ఇప్పుడు ఆ మాస్టర్ గారు ఎక్కడున్నారు? తెలియదమ్మా. మేమంతా అనుకోవటం పెద్దయ్య గారు కోపగించుకుని ఇంట్లోంచి వెళ్ళగొట్టారేమోనని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కానీ ఆ సంగతి మాకు తెలియలేదు. చిన్నబాబు రోజుని పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా? నాకు తెలియదు. సాయన్న పైప్ తీసుకుంటూ అన్నాడు. ఇది మీరు పెద్ద బాధగా తీసుకోవాల్సిందేం కాదు. బాగా డబ్బున్న అబ్బాయిల జీవితాల్లో ఇలాంటివి అలవాటే. అందుకే పెద్దయ్య గారు చిన్నబాబుకి త్వరగా పెళ్లి చేసేయాలని అంత ఆరాటపడ్డారు. ఇంతలో ఆవరణలోకి చందు వచ్చాడు. సాయన్న మాటలు మార్చేసి, అమ్మగారు, ఈ గులాబీ చెట్టుందే అయ్యగారు బెంగళూరు నుంచి తెప్పించారు. అది ఎలా వచ్చిందంటే ప్రారంభించాడు. చందు అక్కడికొచ్చాడు. గిరిజ దూరంగా ఉన్న సర్వెంట్ క్వార్టర్ వైపు వేలితో చూపిస్తూ, ఆ ఇల్లు నాకు చాలా బాగుంది అంది. చందు అటు తిరిగాడు. అది సర్వెంట్ క్వార్టర్స్గా ఇప్పుడు వేశారు, కానీ ఇదివరకు నాకు చదువు చెప్పే టీచర్ ఉండేవాడు అంటుండగానే అతని మాటలు పరధ్యాసగా అయినాయి. గిరిజ జాగ్రత్తగా అతని ముఖంలో మార్పులే గమనిస్తోంది. చందు ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని అటే చూస్తున్నాడు. అతని చూపులు శూన్యంలో చిక్కబడినాయి. అతను ఆ క్షణంలో తన పరిసరాలనే మార్చిపోయినట్లుగా నిలబడ్డాడు. అతని ముఖంలో విషాద ఛాయలు అలుముకోవటం గిరిజ చూస్తూనే ఉంది. 2 రోజుల తర్వాత గిరిజ అల్మరా సర్దుతోంది. 2 ఉత్తరాలు చందువి. ఎప్పటివో గ్రీటింగ్ కార్డ్సు కట్టలుగా పడున్నాయి. జనవరి 1న ప్రతి పండుగ, అతని పుట్టినరోజున, ఆ విధంగా సంవత్సరంలో ఎంతోమంది పంపిణీ ఉన్నాయి. గిరిజ వాటిలో చాలా బాగున్నవి చూసి మిగతావి చింపేసి అల్మరా సర్దుతోంది. వాటిల్లో కొన్ని రసీదులున్నాయి. గిరిజ తీసుకొని చూసింది. అవి మనీ ఆర్డర్ రసీదులు. వరంగల్లో జోసెఫ్ అనే ఆయనకి చందు ప్రతి నెల 200 రూపాయలు పంపుతున్నాడు. గిరిజ అన్నింటినీ వరుసగా పెట్టి చూసింది. ఒక్కటి కూడా పొల్లుపోకుండా ప్రతి నెలవి ఖచ్చితంగా ఉన్నాయి. గిరిజ కనుబొమ్మలు ముడిపడినాయి. ఆ అడ్రస్ నోట్ చేసుకుంది. అన్నీ కట్టకట్టి దాచింది. కిందికి దిగిరాగానే గిరిజ సాయన్నని అడిగింది. సాయన్న, జోసెఫ్ ఎవరి పేరు? చిన్నబాబు టీచర్ పేరమ్మా. ఓహో. గిరిజ ఇంకేం మాట్లాడలేదు. ఎందుకమ్మా? ఏం లేదు. గిరిజ ఫస్ట్ రాగానే 200 రూపాయలు మనీ ఆర్డర్ చేయించి రసీదు చూపించింది. అది చూడగానే అతను భూమి అయినట్లుగా చూశాడు. ఇది నీకెలా తెలుసు? గిరిజని రసీదుని మార్చి చూస్తూ అడిగాడు. మొన్న మీ అల్మరా సర్దుతుంటే రసీదులు కనిపించాయి. ప్రతి నెల పంపుతున్నట్లుగా ఉంది. ఈయనెవరో మీకు కావాల్సిన ఆయన అయి ఉంటాడని నేనే మనీ ఆర్డర్ చేయించాను. నేనేమైనా తప్పు పని చేశానా అని అమాయకంగా అడిగింది. లేదు చందు కంగారు పడ్డాడు. నువ్వు మంచి పనే చేశావు. ప్రతి నెల ఇలాగే పంపాలి. ఈయన నా స్నేహితుడు తండ్రి. ఆ స్నేహితుడు చనిపోయాడు. ఈయనకి పక్షవాతం వచ్చింది. చూసేవాళ్ళెవ్వరూ లేరు. అందుకని నేను పంపిస్తున్నాను. అలాగా? మీరెంత మంచివారు. ఎంతమందికి స్నేహితులు ఉండరు? అందరూ ఇలా అనుకుంటారా? మీలాంటి ఆత్మీయుడిని పొందిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో. అలాంటిదేం లేదు. ఇందులో చేస్తున్న మంచి పనేమీ లేదు. చందు అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. మేనేజర్ ఖాతా పుస్తకాలు తీసుకుని గిరిజ దగ్గరకు వచ్చాడు. చూడండి, మీతో చిన్న మాట చెప్పాలని వచ్చాను. చెప్పండి. కుడుతున్న గిరిజ తలెత్తకుండానే అంది. మొన్న అకౌంట్స్లో చిన్నబాబు పేరిట 1000 రూపాయలకు బదులు 7000 రూపాయలని పడింది. అది చాలా పొరపాటే, క్షమించరాని నేరమే. చిన్నబాబు నన్ను ఉద్యోగంలో నుంచి మానేసి వెళ్ళిపోమని చెప్పారు. గిరిజ వింటూ కూర్చుంది. నేను ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే మీకే నష్టం. అకౌంట్స్ అన్నీ ఎలా మేనేజ్ చేశానో నేను చెప్పకపోతే మీకు తెలియదు. అసలు ఇలాంటి పొరపాటు జరిగిందంటే నాకే సిగ్గుగా ఉంది. నేనే మానేద్దామని అనుకున్నాను. కానీ రాజగోపాలరావు గారు గుర్తుకొచ్చారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి నేను ఆయన సొమ్ము తింటూ బ్రతుకుతున్నాను. నాకు పెళ్ళి ఆయనే చేశారు. పిల్లలకి అక్షరాభ్యాసం ఆయన చేతనే చేయించాను. ఈ పరిస్థితిలో చిన్నబాబును వదిలి వెళ్ళటం అనేది నాకు సబబుగా తోచలేదు. మీకు కూడా ఒక మాట చెప్పి వెళ్దామని వచ్చాను. మీరు కూడా నేను చేసింది తప్పేనంటే ఇవిగో పుస్తకాలు, ఇవిగో బీరువా తాళం చెవులు. గిరిజ వాటిని అందుకోలేదు. ఏమంటారు? నేను చిన్నబాబుతో మాట్లాడతాను. అది విన్న తర్వాత కూడా ఆయన మిమ్మల్ని తీసేయాలని అనుకుంటే ఇక ఆయన ఆపటం ఆ దేవుడి తరం కూడా కాదు. మేనేజర్ క్షణంసేపు గిరిజ వైపు చూశాడు. ఈ అమ్మాయి చాలా తెలివిగలది. అదే ఇంకో అమ్మాయి అయితే నేను ఒప్పిస్తాలేండి, మీరు మీ ఉద్యోగం చేసుకోండి అనేది. గిరిజ తెలివిగలది కాబట్టి బాధ్యత తన మీద లేనట్టు చెప్పింది అనుకున్నాడు. ఆయన ఫైల్స్ తీసుకుని వెళ్తుంటే సాయన్న ఎదురయ్యాడు. అలాగే మేనేజర్ వైపు చూస్తున్నాడు. మేనేజర్ కోపంగా అన్నాడు. ఏమిటో అలా చూస్తావు? పోపో, వెళ్ళి నీ పని చూసుకో. 25 ఏళ్ల నుంచి నేను ఇంట్లో పనిచేస్తున్నానండి. నాకు నా పని చూసుకోమని ఎవరూ చెప్పలేదు ఇంతవరకు. ఇదివరకు రోజులా ఇవి?
ఎంత మారినాయో, లెక్కలు ఏమిటో తెలియని వారంతా వచ్చి అకౌంట్స్ చూస్తుంటేనో అని విసురుగా వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఇంటికి రాగానే చందు గిరిజను అడిగాడు, ఆ మేనేజర్ని ఉండమని చెప్పావుటేమిటి? చెప్పాను, మీరు ముందు బట్టలు మార్చుకొని కాఫీ తాగితే ఎందుకలా చెప్పానో చెబుతాను అంది. అతను కాఫీ తాగుతుండగా గిరిజ చెప్పింది, తాతయ్య ఏం చెప్పారంటే చాలా కాలంగా ఉన్న నౌకర్ని మనం తీసేస్తే డబ్బు ఇవ్వాలి, తీసేయదలుచుకుంటే అతనే మానేసేలా మనం చెయ్యాలి. ఇంకో విషయం ఏమిటంటే అతను ఉన్నప్పుడే అతని ద్వారానే మనం ఈ పనులేమిటో తెలుసుకోవాలి. అప్పుడు మేనేజర్ గారిని ఇలా అర్ధాంతరంగా తీసేసామనుకోండి, నష్టం ఎవరికి? మీకే. నాకేం నష్టం? లోకం గొడ్డుపోయిందా? ఇంకో 100 ఎక్కువ ఇచ్చానంటే రేపు ఈ పాటికి ఇంకో మేనేజర్ వస్తాడు. వచ్చి ప్రయోజనం ఏమిటి? అతను కూడా ఇంతే చేస్తాడు. నౌకర్లని మనం ఎప్పుడూ డబ్బుతో మాత్రమే కాకుండా డబ్బుతో పాటు అభిమానంతో కూడా ఆకట్టుకోవాలి. తర్వాత తప్పులు చేయటం మానవ నైజం. ప్రతి తప్పు వెనక కొన్ని కారణాలుంటాయి. తప్పు పట్టుకోగానే ఆ కారణాలు మనం సరిగ్గా గ్రహించాలి. ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. కొంతమంది యజమాని గమనిస్తున్నారంటే చెయ్యరు. చాలా చోట్ల యజమాని అశ్రద్ధే ఇలాంటి అవినీతికి పురిగొల్పుతుంది. ఇప్పుడు మేనేజర్ని తీసేస్తానని మీరు కోపంలో అనేశారు. రేపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఎవరు చేస్తారు? ఇంత హఠాత్తుగా ఇంకొకరిని మనం పెట్టుకున్నా అతనికి ఆ లెక్కలు అర్థం కావాలి కదా. తాతయ్య అంటారు, వ్యాపారం చేసే వాళ్ళకి నోటి నిగ్రహం బాగా ఉండాలట. ఎవరైనా వచ్చి మన ముఖం మీద తిట్టినా ఎందుకు తిట్టారా అని మొదట ఆలోచించి తర్వాత దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూడాలట. మేనేజర్కి వార్నింగ్ ఇచ్చి ఇక నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అతన్ని మీరు అట్టిపెట్టుకోవటం అతనికి ఫేవర్ చేసినట్టే అనిపించాలి, కానీ అతని కోసం భయపడినట్లు ఉండకూడదు. తెలిసిందా? చందు చాలా ముగ్ధుడైనట్లు చూశాడు. గిరిజ, తాతయ్య దగ్గర నేను 25 సంవత్సరాల నుంచి ఉన్నాను. నువ్వు పట్టుమని 10 నెలలు కూడా లేవు. నీకు ఇవన్నీ ఎలా తెలిసాయి? ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంది, మీకు లేదు, అంతే తేడా. నాకు అనిపిస్తోంది ప్రతి వ్యక్తికి భార్య ఇంత తెలివిగలదైతే అన్ని విషయాలు చూసుకోవటం ఎంతో తేలిక కదూ. నువ్వు ఉన్నావనే ధైర్యం నాకుంది. ఇప్పుడు ఆఫీస్ పని భయం వేయటం లేదు, చాలా తేలిగ్గా అనిపిస్తోంది. గిరిజ ముఖం తిప్పుకుంది. చందు నోటి నుంచి విన్న మొదటి ప్రశంస అది. పారిజాతం, గిరిజ వరంగల్లో ఒక సందులో ఒక అడ్రస్ కోసం వెతుకుతున్నారు. గిరిజ ఎదురింట్లోంచి వస్తున్న ఒక బట్టతలాయనని ఆపి అడిగింది, చూడండి, జోసఫ్ గారి ఇల్లు తెలుసా? ఆ బట్టతలాయన ఆగాడు. ఆయనకి చెవుడులా ఉంది. ఏమిటి అని అడిగాడు. చచ్చాం అంది పారిజాతం. గిరిజ చేతిలో కాగితం ఆయనకి ఇచ్చింది. ఆయన అది చూశాడు. ఓహో, టీచర్ గారిల్లా? అదిగో ఆ సున్నం వేసుందే ఆ పెంకుటిల్లు, అందులో ఎడం పక్కన పోర్షన్. వెళ్ళండి. ఆ గేటు తీసుకువెళ్తే పడక కుర్చీలో పడుకుని పిల్లలకి పాఠాలు చెబుతూ ఆయనే మీకు కనిపిస్తాడు అనేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, ఈ వీధంతా దున్నేసి ఎలాగైతేనేం పట్టేసుకున్నాం అంది పారిజాతం. గిరిజ, పారిజాతం ఇద్దరు గేట్ తీసుకుని లోపలికి వెళ్ళారు. ఆ ఆవరణలో 4-5 కాపురాలు ఉన్నట్టున్నాయి. బిలబిలలాడుతూ పిల్లలు చాలామంది ఉన్నారు. వాకిట్లో చీరలు ఆరేసున్నాయి. కోళ్ళు గునగున అటు ఇటు పరిగెత్తుతున్నాయి. ఆ చెవిటాయన చెప్పింది నిజమే. ఎడమవైపున చివరగా ఉన్న పోర్షన్లో ఒక ఆయన పడక కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆయనకి పక్కన ఉన్న అరుగు మీద 8 నుంచి 20 సంవత్సరాలు గల ఆడపిల్లలు కూర్చొని ఉన్నారు. వాళ్ళ చేతుల్లో పుస్తకాలున్నాయి. పడక కుర్చీలో కూర్చొని ఆయన చక్కటి ఇంగ్లీష్లో ఏదో పాఠం బోధిస్తున్నారు. గిరిజ ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ అడ్రస్ కాగితం చూపించింది. నేనేనమ్మా, ఏం కావాలి మీకు? ఆయన కళ్ళజోడులో నుంచి చూస్తూ అడిగాడు. నా పేరు గిరిజ, నేను రోజీ క్లాస్మేట్ నండి, మాది మద్రాసు. రోజీ పేరు వినగానే ఆయన ముఖంలో ఆసక్తి వెలువలా వచ్చింది. అరెరే, నిజంగానా? కూర్చోండి కూర్చోండి. అమ్మ విజయ, ఆ పక్క యేసుదాసుని అడిగి నేను ఇవ్వమన్నానని 2 కుర్చీలు అడిగి పట్టుకురా అన్నాడు. విజయ కుర్చీలు తెచ్చివేసింది. గిరిజ కూర్చుంటూ పారిజాతాన్ని పరిచయం చేసింది. ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అండి, ఈ ఊరే, వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను హైదరాబాద్లో ఎంక్వైరీ చేస్తే మీరు ఈ ఊళ్ళో ఉన్నారని తెలిసింది. ఈ అడ్రస్ ఎవరిచ్చారు? చంద్రశేఖర్ అని రాజగోపాలరావు గారి మనవడట, ఆయన ఇచ్చారు. ఆ పేర్లు వినగానే ఆయన ముఖం సీరియస్గా అయింది. విజయ, ఈ పూట మీకింక సెలవు, రేపు రండి అన్నారాయన. అలాగే సార్. 5 నిమిషాల్లో ఆడపిల్లలు పుస్తకాలు సర్దుకొని వెళ్ళిపోయారు. గిరిజ విచారంగా చూస్తూ అంది, రోజీ మరణించటం ఎంత ట్రాజడీ కదూ అంకుల్, మేమెవ్వరం నమ్మలేకపోయాం. ఆయన కళ్ళు విషాదానికి మారు పేరైనాయి. అవునన్నట్లు తల ఊపాడు. అసలు ఎలా పోయింది? కార్ యాక్సిడెంట్ అని ఎంతోమంది అన్నారు. కాదు, కావాలనే చంపారని ఇంకా కొంతమంది అన్నారు.
అసలు విషయం ఏమిటో మీకే తెలియాలి. ఆయన మాట్లాడలేదు. ఒకసారి భగవంతుడిని తలుచుకుంటున్నట్లుగా క్రాస్ చేసుకున్నాడు. లోపలికి రండి, మీకు కాస్త కాఫీ ఇస్తానంటూ ఆయన లేచారు, కర్రని ఆసరా చేసుకుని నడుస్తూ. ఈ మధ్యనే నాకు పక్షవాతం వచ్చి ఆ ప్రభువు దయ వల్ల కాస్త తగ్గింది. 4-5 నెలల నుంచి ఈ మాత్రం లేచి నడవగలుగుతున్నాను అన్నారు. పారిజాతం, గిరిజ లోపలికొచ్చారు. లోపల బాగా పెద్ద గదే ఉంది. పుస్తకాలు షెల్ఫ్లో ఉన్నాయి. ఇంకో పక్క మూలగా పియానో ఉంది. దాని మీద పోనీటైల్ కట్టుకొని స్లీవ్లెస్ వీకట్తో మెడగల బ్లౌజ్ వేసుకున్న ఒక అమ్మాయి ఫోటో ఉంది. గిరిజ ఆ ఫోటో రోజీదే అయి ఉంటుందని ఊహించింది. అంకుల్, ఆల్బమ్ లేదా అని అడిగింది. ఉంది, అదిగో ఆ పుస్తకాల బీరువా తెరిస్తే అందులో పై అరలో ఉంది అంటూ ఆయన వంట ఇంట్లోకి వెళ్ళాడు. గిరిజ పుస్తకాల బీరువా తెరిచింది. ఆల్బమ్ పుస్తకాల మీదనే పెట్టుంది. అది తీసి చూసింది. అందులో పియానో మీద ఉన్న అమ్మాయి ఫోటోలు చాలా ఉన్నాయి. మద్రాస్ కాలేజీ ఫోటోలు కూడా ఉన్నాయి. అందులో చందు ఫోటోలు ఉన్నాయి. చందు, రోజీ కలిసి ఉన్నవి కూడా అనేకం ఉన్నాయి. ఒక చోట రోజీ బర్త్డే కేక్ కట్ చేస్తోంది. మరో చోట రాజగోపాలరావు గారి ఇంట్లో గ్లాస్ హౌస్ దగ్గర పైనుంచి వేళ్లాడుతున్న ఆకుపచ్చ తీగల్ని చేత్తో పట్టుకొని నిలబడింది. ఆ ఫోటోల్లో రోజీతో పాటు రాజగోపాలరావు గారి ఇల్లు కూడా రకరకాల కోణాల్లో కనిపిస్తోంది. రోజీ పియానో దగ్గర కూర్చొని వాయిస్తున్నవి చాలా ఉన్నాయి. గిరిజ ఆల్బమ్ చేతపట్టుకొని జోసెఫ్ ఉన్న వంటింట్లోకి వచ్చింది. అంకుల్, మీకెందుకు శ్రమ, నేను కలుపుతాను ఉండండి అంటూ కాఫీ 3 కప్పుల్లోకి చకచకా తనే కలిపింది. ముగ్గురు వచ్చి పియానో ఉన్న గదిలో కూర్చున్నారు. పారిజాతం అక్కడున్న పుస్తకాలను, గోడకున్న క్యాలెండర్లని తదేకంగా పరిశీలిస్తోంది. గిరిజ కాఫీ తాగుతూ అంది, రోజీ పియానో బాగా వాయించేదనుకుంటా. ఆయన తల ఊపాడు. పియానో ముందు కూర్చుంటే తనకిక టైమే తెలియదు. గిరిజ ఆల్బమ్ తెచ్చింది. ఆయనకు చూపిస్తూ, అంకుల్, ఇతనెవరు? చంద్రశేఖర్ అని చెబుతూ నాకు ఉత్తరాలు రాస్తుండేది, అతడేనా? ఆయన తల ఊపాడు. అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని రాసింది. మరి పెళ్ళెందుకు జరగలేదు? అంతా దైవ నిర్ణయం. ఆయన పైకి వేలు పెట్టి చూపించారు. అసలు ఏమైంది అంకుల్? రోజీ మరణించటం మాకింకా ఒక మిస్టరీ. చెప్పానుగా తల్లి, అంతా ఆ దేవుని లీల అని. రోజీ గుర్తుకొస్తే అసలేం జరిగిందో తెలియక బాధ అనిపిస్తుంది. తను కూడా మా అందరిలాగానే హాయిగా ఉండాల్సిన మనిషే కదా. భగవంతుడు కొందరికి అన్నీ ఇచ్చి జీవితం లాగేసుకుంటాడు. అకాల మరణం అంత అన్యాయం ఇంకోటి లేదేమో అన్నారాయన. గిరిజ లేచింది. పియానో దగ్గరికి వెళ్ళి రోజీ ఫోటో తదేకంగా చూడసాగింది. అంకుల్, మీకు విషయం ఏమిటో తెలుసుంటుందని నా నమ్మకం. ఒకవేళ అది మేం తెలుసుకోకూడదని నిగూఢ రహస్యమైతే మిమ్మల్ని నేనేం బలవంతం చెయ్యను. రోజీకి ఒక స్నేహితురాలిగా నేను అదంతా తెలుసుకోవాలని ఆతృతపడ్డాను. నా ఆతృత తప్పైతే నన్ను క్షమించండి. నోనో, నువ్వు అలా ఏం భావించిన అవసరం లేదు. ఇందులో చెప్పరానంత రహస్యం ఏమీ లేదు. మరి చెప్పండి అంకుల్, రోజీకి చంద్రశేఖర్కి ఎలా పరిచయం ఏర్పడిందో, అది చివరికి ఎలా విషాదానికి దారితీసిందో తెలుసుకోవాలని నాకెంతగానో ఉంది. నా ఆతురతకి అసలు కారణం కూడా మీకు చెప్పేస్తాను. నేను స్నేహమయ్యి అనే కలం పేరుతో కథలు రాస్తుంటాను. నా స్నేహితురాలి జీవితమే ఎందుకు రాయకూడదు అనిపించింది. ఆ భావంతోనే ఇంత దూరం మిమ్మల్ని వెతుక్కుంటూ స్వయంగా వచ్చాను. అలాగా, ఆ మాట నాకు ముందే చెప్పలేదేం? మరి నీకంతా చెప్తాను, కానీ నువ్వు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మొదటి నుంచి వినాలి అన్నారాయన. చెప్పండి అంకుల్ అంది గిరిజ. గిరిజ పియానోని ఆనుకొని నిలబడింది. ఆయన సోఫాలో కూర్చున్నారు. పారిజాతం బొమ్మలా చూస్తోంది. జోసెఫ్ రోజీ గురించి చెప్పసాగారు. 9వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.